యుద్ధానికి సిద్ధమయ్యామని స్పష్టంగా కనబడుతుంది రాజుగారు. ఇక యుద్ధం తప్పదు, యుద్ధానికి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కనపడుతుంది. దీనికి మనం ఇప్పుడు చూసినట్లయితే ఒక 3 అంశాలు. రేపు జరగబోతున్నటువంటి మాక్ డ్రిల్ అంటే జనరల్గా ఇప్పటి వరకు మనము ఈ మాక్ డ్రిల్ నిర్వహణ కార్యక్రమాన్ని ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము మనం ఒకసారి చూసాం. కానీ ఇప్పుడు మరలా మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహణ చేయటం పట్ల పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు మిస్సైల్స్ని గనక వదిలితే, ఆ మిస్సైల్స్ గనక మన ఇండియా మీదకి వస్తే, ఆ వచ్చేటువంటి మిస్సైల్స్ అవి వచ్చి ఇక్కడ పడి అవి పేరేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి అప్రమత్తతతో ఉండాలి అనేటువంటి వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలియజేయబోతున్నారు అనేది మనకి అర్థమవుతుంది. అంటే దీంట్లో చాలా ఒక సూచనలు, సలహాలు ఇట్లా ఇవన్నీ కూడా ఇక రాబోయేటువంటి రోజుల్లో దీనికి సంబంధించి చాలా గైడ్లైన్స్ వస్తాయి. కానీ మనకి సంబంధించినంత వరకు హైదరాబాద్, వైజాగ్ ఈ 2 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పని భావించారు. అది రేపు ఈవినింగ్ టైంలో ఈ 2 మాక్ డ్రిల్స్ ఉంటాయి. అంటే జనరల్గా పైనుంచి కొన్ని రాకెట్స్ లాగా రావటం, అవి అక్కడ కొంత సౌండింగ్ చేయటం, ఆ సౌండింగ్ చేసే టైంలో పవర్ పోవటం, పవర్ పోయినప్పుడు నెట్లో ఆగిపోవటం, ఇంటర్నెట్ అప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడన్నా ఆ మిసైల్ లాంటిది పడినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది, అప్పుడు అక్కడ పబ్లిక్ ఎలా ఉండాలి, ఎలాంటి అవేర్నెస్ తోటి ఉండాలి అనేది చాలా సూక్ష్మంగా, అంటే మనం భయపడకుండా, అంటే అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరు కూడా కంగారు పడకుండా వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటివి రేపు ఆ మాక్ డ్రిల్ ద్వారా తెలియజేయబోతున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ ప్రధానమైనటువంటి టార్గెట్ అంటే పాక్ రోజు రోజుకి తాము నైతికంగా ఓడిపోతూ ఉన్నారు. అసలు వాళ్ళు యుద్ధం మొదలు కాకముందే వాళ్ళు నైతికంగా ఓడిపోతున్నారు. అంటే వాళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, మేము అణ్వాయుధాలని ప్రయోగిస్తాము, అట్లాగే మేము ఇంకోటి చేస్తాము, మేము అలా చేస్తాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రతి వ్యాఖ్యల వెనక పాక్కి ఇప్పటికే భయం మొదలైంది. ఆ భయంతో వాళ్ళు జరగబోతున్నటువంటి నష్టాన్ని అంచనా వేసి, ఇండియాతో యుద్ధంకి వెళ్తే జరిగేటువంటి పరిణామాలను అంచనా వేసి, వాళ్ళు సైకలాజికల్గా ఓడిపోబోతూ ఆ ఓటమిని అంగీకరిస్తూ వాళ్ళు కొన్ని పదాలని ఉపయోగించి దాని ద్వారా ఒక మెసేజ్, భయాన్ని తెలియచేయాలనే దానికి ప్రయత్నం చేస్తున్నారనేది అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలో ఒక ఇండియా వైపు నుంచి చాలా జాగ్రత్తగా, అంటే ప్రపంచ దేశాలతో చాలా జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటున్నారు. అందరికీ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలని తెలియజేస్తున్నారు. ఇండియా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఇండియా చర్యలు తీసుకోవటానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అసలు అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబా చీఫ్ ఏ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు, ఏ విధంగా అతను అక్కడ ఉండి మాట్లాడుతున్నాడు, లష్కరే తోయిబా చీఫ్ పాక్లో ఉండి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా ఉన్నాయి, ప్రపంచాన్ని ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ముష్కర్లు భయపెడుతున్నారు, వీటన్నిటినీ కూడా అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి ఇండియా అందరికీ తెలియజేసేటువంటి ప్రక్రియ మొదలైంది. అంటే వాళ్ళు నిన్న మాట్లాడినటువంటి మాకు అణ్వాయుధాలు వేస్తే భారత్తో పాటు ఇతర దేశాలకు కూడా అది ముప్పు వాటిల్లుతుంది అని చెప్పడం ద్వారా వాళ్ళు ఒక డైరెక్షన్, అంటే ఏంటి, మిగిలిన దేశాలను కూడా భయపెట్టాలని చూస్తున్నారు. అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని పాకిస్తాన్ భయపెట్టి బతకాలని అనుకుంటుందా? పాకిస్తాన్ దగ్గర అసలు ఆ శక్తి లేక, ఇండియాతో గెలిచేటువంటి శక్తి లేక ఓటమిని అంగీకరిస్తూ ప్రపంచాన్ని భయపెట్టాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. అందుకే వారి యొక్క ఓటమి ఇప్పటికే అర్థమైపోతుంది. అక్కడ ఉన్నటువంటి చాలామంది నేతలు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆ రకంగా కనపడుతున్నాయి. సరే, ఏదైనా కానీ రేపు మాక్ డ్రిల్ని కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి. మాక్ డ్రిల్ తెలుసుకోవటం ద్వారా ఎప్పుడైనా కానీ, అంటే ఇక్కడ మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి రాజుగారు, ఇక్కడ విజయవాడలో నేను ఉన్నాను అనుకోండి, పాకిస్తాన్ వైపు నుంచి ఒక మిస్సైల్ వాళ్ళు వదిలితే అది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 25 నిమిషాలు 30 నిమిషాలు టైం పడితే, ఆ టైంలో అక్కడ ఎక్కడైతే మన బార్డర్ క్రాస్ అవుతున్న అప్పుడే మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని వెంటనే మన ఆర్మీ టీం వాటిని కనిపెట్టి
వాటిని వెంటనే అది ఎక్కడి వరకు వస్తుంది అనేదాన్ని ఇక్కడ ఇమీడియట్లీగా ఇక్కడ సైరన్స్ని మోగిస్తారు. సైరన్ మోగిన వెంటనే మనం అందరం ఇంట్లోకి వెళ్ళిపోవాలి. సైరన్ మోగిన వెంటనే మనము ఒక బయట పబ్లిక్లో రోడ్ల మీద ఉండకుండా మనం ఇంట్లోకి వెళ్ళే విధంగా వెళ్ళిపోవాలి. ఆ వచ్చేటువంటి మిస్సైల్ కూడా అసలు ఎక్కడి దాకా రాకుండానే అసలు ఎక్కడైతే ఆ బార్డర్స్లోనే వాటిని పేల్చివేసేదానికి మన దగ్గర అధునాతనమైనటువంటి టెక్నాలజీస్ తోటి వాటన్నింటినీ రెడీ చేశారు. ఇంకా దాటి ముందుకు వచ్చినా కానీ మధ్యలోనే పేల్చివేసే ప్రక్రియ రెడీ చేశారు. లేదు ఇంకా దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి కూడా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటానికి, అంటే ఆ మిస్సైల్ని మన దగ్గర రాకుండానే దాన్ని డైవర్ట్ చేసి మధ్యలో పేల్చివేసే దానికి కూడా మన దగ్గర అధునాతనమైన టెక్నాలజీస్ ఉన్నాయి. అట్లా ఏదన్నా ఒకటి ఏదన్నా మిస్ అయ్యి వచ్చినా కానీ వస్తే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి కూడా ఇటువంటి ఒక ట్రైన్ని ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకనంటే యుద్ధానికి వెళ్ళటం అని అంటే ఊరికి ఆషామాషిగా ఉండదు. వాళ్ళు మన దేశ సమగ్రతని దెబ్బతీయాలని భావించినప్పుడు, మన దేశాన్ని వాళ్ళు సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక అమాయకులైనటువంటి ప్రజల్ని వాళ్ళు మన భూభాగంలోకి వచ్చి వాళ్ళు మన కులాలను అడిగి మన మతాలను అడిగి వాళ్ళు కాల్చి చంపి ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోపోండి అని చెప్పినప్పుడు ఈరోజు వదిలేస్తే ఇప్పుడు అక్కడ దాకా వచ్చినటువంటి ఆ గన్స్ ఆ ముష్కర్లు రేపు ఇండియా మొత్తం వచ్చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే ముష్కర్లకి సరైనటువంటి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా ఎవరైతే సయ్యద్ లష్కరే తోయిబా చీఫ్ సయ్యద్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదలటానికి లేదనేది ఆల్మోస్ట్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే అతను ఇప్పటికీ కూడా నిన్న కూడా మోదీ రక్తం తీస్తాం, మోదీ రక్తాన్ని పారిస్తాం అని వారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలే వారు ఎట్లాంటి విధానంలో ఉన్నారు, వాళ్ళ ఆలోచన ఎలాంటిది, వాళ్ళు సమాజానికి లేదా ప్రపంచానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ఏదైనా కానీ ఇక ఈ వార్ అనేటువంటిది అనివార్యం. ఈ వార్లో పాక్ ఇప్పటికే నైతికంగా ఓటమి చెందింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో సైనిక పరంగా కూడా పూర్తిగా తమ ఓటమిని అంగీకరించి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని అనుకోవాలి రాజు గారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శిరీష్ దగ్గర నుంచి ఉన్నట్లుండే ఢిల్లీలో ఏం జరుగుతుంది ఈరోజు. ప్లీజ్ అడగండి. ప్లీజ్. हमले के 3 दिन पहले ही वहाँ इंटेलिजेंस रिपोर्ट मोदी जी को भेजा था और उसी लिए मोदी जी ने कश्मीर जाने का प्रोग्राम कैंसल किया था. ये मैं एक पेपर में पढ़ा. जब इंटेलिजेंस